కృష్ణ కృష్ణ సాయి కృష్ణ 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 సాయి కృష్ణ. మేము ప్రతిరోజు స్వామి దగ్గరికి, స్వామి ఉంటే మాత్రము ఖచ్చితంగా స్వామి దగ్గరికి వెళ్ళేవాళ్ళం. స్వామి కాసేపు దర్శనం ఇచ్చే సాయిరామ్ షెడ్ నుంచి వెనక్కి వచ్చాక భజన ఉండేది అక్కడ. స్వామి ఉంటే ఇంకా హాస్టల్లో భజన ఉండేది కాదు. సో స్వామి చుట్టూ చిన్నగా పొట్టిగా ఉండేవాళ్ళం మేము కదా, మేము కూర్చునేవాళ్ళం. స్వామి ఇది తాళాలు వేసేవారు. ఆ వయసులో నాకు నిజంగా తెలీదు, నిద్రపోయేవాడిని. స్వామి తాళంతో థనామని కొట్టేవారు. మళ్ళీ మనం యాక్టివ్ అయిపోయి మళ్ళీ మామూలు భజన చేసేది అన్నమాట. సో ఈ స్వామి అంత ప్రేమగా చూసుకునే తర్వాత సేఫ్ రూమ్లకి ఏదో ఒక్కోసారి సేఫ్ రూమ్లో ఉంటాము, స్పేస్ దొరకకపోతే. తర్వాత స్వామి ఒకసారి చూడరా, నేను 5'4" హైట్ ఉండేది, 5'2" నా హైటు, 2 ఇంచీలు నా జుట్టు, చూడు అందరు నాది తోపని అనుకుంటారు, చూడు కావాల్సి పట్టుకొని చూడండి. ఎవరో మేము ముట్టుకునేవాళ్ళం కాదు, స్వామి ఇలా లాగి చూపించేవారు. అంత ఫ్రీగా ఉండేవారు స్వామి. లోపల పిల్లల్ని అడగడం కానీ ఎవరినైనా కానీ. తర్వాత రామ్ బ్రహ్మం గారు ఉండేవారు, ఆయన గోకులము అవంతా మొత్తం అడ్మినిస్ట్రేషన్ అంతా ఆయనే చూసుకునేవారు. విపరీతంగా వచ్చేవారు. ఏమి అంతలా అవుతున్నావు, కీరా తిను, కీరా దోసకాయ తిను, తగ్గుతావు, ఇలా ఉంగితే కాళ్ళు కనపడాలి, చూడు నేను ఎంత సన్నగా ఉంటాను, విపరీతంగా తినేస్తావు, ఇలా వచ్చేవారు స్వామి. స్వామి సరే స్వామి అనేవారు. కానీ ఎవరు కూడా స్వామి ఎవరినైనా అర్చినా కూడా ఎవరు ఫీల్ అయ్యేవారు కాదు, అది ప్రేమగా తీసుకునేవారు. తర్వాత ఆ బంగ్లాకు వచ్చేటప్పుడు అప్పట్లో ఫారిన్ సెక్రటరీ రసగోత్రా అని ఉండేవారు, వారు కూడా ఫ్రీక్వెంట్గా వచ్చేవారు. స్వామి పిల్లలతో ఎంత చనువుగా ఉంటారో, ఇలా డిప్లొమాట్స్ వీళ్ళు ఎవరిని వచ్చినప్పుడు అంత డిప్లొమాటిక్ అయిపోతారు స్వామి. అలాంటి ఇన్సిడెంట్స్ ఏమైనా చెప్తారు? ఇప్పుడు వీళ్ళు ట్రస్టీ మెంబర్స్ కానీ వాళ్ళు వచ్చినప్పుడు చాలా సీరియస్గా మాట్లాడతారు. ఏంటి బ్యాలెన్సెస్ ఎంత ఉన్నాయి, ఎలా సరిపోతుంది అనుకుంటారు, 11 లక్షలు ఉంది, మనకు నెలకి ఎంత ఖర్చు అవుతుంది, ఇంట్రెస్ట్ ఎంత వస్తుంది. సో స్వామికి అడ్మినిస్ట్రేషన్ కూడా ఎంత గ్రిప్ ఉండేదంటే, స్వామికి ట్రస్ట్లో ఎంత ఫండ్స్ ఉన్నాయి, ఎంత ఖర్చు అవుతుంది నెలకు, ఎంత వస్తుంది, ఎంత ఇది ఉన్నది, టోటల్ 100% గ్రిప్పు, నాలెడ్జ్, మెమరీ. యాజ్ అన్ అడ్మినిస్ట్రేటర్ ఉండేది. ఒకవేళ ఇబ్బందులు ఏమన్నా వస్తాయని హీ యూస్ టు ఫోర్సీ, మనకి ఈ ఇబ్బంది వస్తుంది, ఇది ఈ విధంగా మనం బయటకు రావాలని కూడా సొల్యూషన్ కూడా చెప్పేవారు. ఇలా ఫైనాన్షియల్గా మనం ఇబ్బంది పడకూడదు, ఇది వద్దు, ఇది చేయొద్దు, ఇది పోస్ట్పోన్ చేయండి, ఇది అర్జెంటుగా చేయించండి. ఇలాగా స్వామి ఇన్స్ట్రక్షన్స్ రెగ్యులర్గా భగవంతం గారికి, కస్తూరి గారికి, ఆ పబ్లికేషన్స్కు వాటికి. తర్వాత ఈవెన్ మ్యాగజైన్ స్వామిది ఉంది కదా, సనాతన సారథి. సనాతన సారథిలో ఏమన్నా ప్రింటింగ్ మిస్టేక్స్ ఉంటే కూడా చెప్పేవారు, అక్కడ తప్పు ప్రింట్ అయింది, ఇది కరెక్షన్ చేయండి, ఇలా. హీ వాజ్ ఎడిటర్. దట్ వే స్వామి కిందికి వచ్చారు అంటే అంతే. మొత్తం అన్నీ భక్తులతో ఎలా ఉండాలి, విద్యార్థులతో ఎలా ఉండాలి, లెక్చరర్స్తో ఎలా ఉండాలి, ఒక డిప్లొమాట్స్ వస్తే ఎలా ఉండాలి, ఇవన్నీ కూడా ఆయనలో డిఫరెంట్ షేడ్స్
మేము చూసేవాళ్ళం. ఉండేది. నంజుండయ్య గారు ఒక మహోన్నత వ్యక్తి అండి. ఆయన ఒక కాలేజీలో 70s ఒకసారి లెక్చర్ ఇచ్చారంటే ట్యూషన్స్కు ఒక 300 మంది 400 మంది అప్పట్లోనే మైక్ పెట్టుకొని చెప్పేవారు. హీ వాజ్ ఏ ప్రొఫెసర్ బిఫోర్ ఈవెన్ జాయినింగ్ అవర్ కాలేజ్. అండ్ MES కాలేజ్ అని యూనివర్సిటీలోనే పెద్ద కాలేజ్, ఆ కాలేజీలోనే హీ వాజ్ ప్రొఫెసర్. అక్కడి నుంచి స్వామి దగ్గరికి 75లోనే వచ్చారు వారు. 74లోనే 75లోనే స్వామికి బృందావనంకి వస్తూ స్వామి లెటర్లు రాసేవారు ఆయన. నాకు ఆ లెటర్లు కూడా మొన్న చూపించడం జరిగింది, కాలేజ్ జాయిన్ కాకముందు నుంచి. సో ఆ లెటర్లు అవి వచ్చి స్వామి పిలిపించారు. పిలిపించి ఆయన HOD కింద చేశారు, హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ ఆఫ్ కామర్స్. ఆయన ఎంత బాధ్యతాయుతమైన వ్యక్తి అంటే ఆయన భార్యను పిల్లల్ని బెంగళూరులో ఉంచేసి ఇక్కడ నెలల తరబడి ఇక్కడే ఉండిపోయేవారు. స్వామి ఉన్నారంటే ఇంకా 30 days ఉంటే 30 days ఇక్కడే ఉంటారు. స్వామి వెళ్ళిపోయాక ఒక 2 రోజులు వెళ్ళేసి మళ్ళీ 10 రోజులు ఉంటారు. స్వామి లేకపోతే 10 రోజులకు ఒకసారి పోయేస్తారు ఇంటికి. మిగతా పీరియడ్ అంతా ఆయనకు ఎంతసేపు కాలేజ్ హాస్టల్. అండ్ ఆయన మోటివేట్ చేసేవారు కామర్స్ స్టూడెంట్స్, మన పిల్లలు వీళ్ళు వీక్ ఉన్నారు, వీళ్ళకి నేర్పించు. రఘు అంటే సీనియర్, కమల్ సహాని నువ్వు నేర్పించు. తర్వాత అక్కడ కొంతమంది సతీష్ చంద్ర అని సీనియర్ మోస్ట్ స్టూడెంట్ ఉండేవారు, ఆయన CA చేసేవారు. ఆయన కూడా పిల్లలకు నాకు నేర్పించాడు. నాకు ఫస్ట్ ఇయర్ ఇంటర్మీడియట్లో అకౌంట్స్లో నేను ఏ రోజు భయపడకుండా చేయగలిగిన వ్యక్తి నాకు నంజుండయ్య గారే. ఆయన ఎంత ప్రేమగా చూసుకుంటారో అంత స్ట్రిక్ట్ కూడా. ఎంత స్ట్రిక్ట్ అంటే శుక్లా గ్రేవాల్ పుస్తకము 5 kgs ఉండేది, 4 kgs 5 kgs ఉండేది అకౌంట్స్ బుక్. నేను ఫస్ట్ ఇయర్ డిగ్రీ ఉన్నప్పుడు 36 kgs ఉండేవాడిని. ఆ బుక్ మోసుకొని పోవడానికి ఇబ్బంది అయితే క్లాస్ లోపల రానిచ్చేవారు కాదు. ఇంకొకటి ఏంటంటే నంజుండయ్య గారు ఎంత క్లాస్లో కాన్సన్ట్రేటెడ్గా చెప్తాడంటే 50 మంది పిల్లల ఫోకస్ ఆయన మీదే ఉండాలి. ఏమాత్రము ఒక్క నిమిషము కన్ను రెప్ప వాలిందా చాక్పీస్ నీ నెత్తినబడి ఉంటుంది. అంత ఫాస్ట్గా ఆయనకు అంత కోపమో అంత ప్రేమ, ఎంత కోపమో అంత ప్రేమ. అందుకని ఆయన ఇప్పటికి కూడా చాలామంది పిల్లల పేర్లు అన్నీ గుర్తున్నాయి ఆయనకు. మెయిన్గా అక్కడ ఏదైనా ఇష్టపూర్వకంగా చేయటం వల్ల అక్కడ ఎక్కడ కమర్షియల్ ఎలిమెంట్ ఎక్కడ లేదు. 5 ఏళ్లలో కాలేజ్ వాళ్ళు కానీ హాస్టల్ వాళ్ళు కానీ దీనికి డబ్బులు కావాలి దానికి డబ్బులు కావాలని అడిగిన పాపాన పోలేదు. ఏమున్నా క్వార్టర్లీ ఏదో 60 రూపాయలు 70 రూపాయలు కట్టేవాళ్ళం, మంత్లీ ఇక్కడ ఫీజు కట్టేవాళ్ళం తప్పితే అక్కడ ఆ ఫైనాన్షియల్ ఇష్యూస్ లేకపోవటం వల్ల కూడా స్వామి ఇన్స్టిట్యూషన్ అంత ఫ్లరిష్ కావడానికి, అంత మోరల్గా మాకు అన్నీ తెలియడానికి ఆస్కారం వచ్చింది. దానివలన మాకేమైందంటే యాక్చువల్గా బీకామ్ మనము చదివే బీకామ్ మా CA కోర్సుకు యాక్చువల్గా చెప్పాలంటే 5%. కానీ ఈయన మన నంజుండయ్య గారు వీళ్ళంతా కూడా యూనివర్సిటీలో కూడా దే యూస్ టు ఇన్ఫ్లుయెన్స్ ఈ సబ్జెక్ట్స్ పెట్టాలి. మాకు ఫైనల్ ఇయర్లో ఉన్నప్పుడు మ్యాథమెటిక్స్ పెట్టారు. ఆయన ఫస్ట్ ఇయర్ చెప్పింది 5th ఇయర్లో మాకు ఇంపాక్ట్ వచ్చింది. అండ్ CAలో దెర్ వాజ్ మ్యాథమెటిక్స్, CA ఇంటర్లో దెర్ వాజ్ మ్యాథమెటిక్స్, స్టాటిస్టిక్స్. అండ్ ఆయన చెప్పిన ఫౌండేషన్ వలన నాకు ఏ రోజు ఐ నెవర్ గాట్ లెస్ దాన్ 80% ఈవెన్ ఇన్ CA, ఈవెన్ ఇన్ ICWA, ఈవెన్ ఇన్ MCOM. ఇట్ వాజ్ ప్యూర్లీ స్వామీస్ లవ్ ఫ్లోయింగ్ త్రూ దెమ్. ఫైనల్ ఇయర్ బీకామ్ వచ్చేసరికి హాస్టల్తోనూ కాలేజ్తోనూ చాలా అటాచ్మెంట్ వచ్చేసి అక్కడే లెక్చరర్ కావాలా అన్న ఒక బలమైన ఫీలింగ్ ఉండింది. అయితే మేమందరము మా బ్యాచ్ వాళ్ళందరము ఫైనల్ ఇయర్ బీకామ్ పరీక్షలు BSc BA అందరము ఒక 30-40 మంది పుట్టపర్తికి వచ్చేసాం. అయిపోతున్నాయి ఎగ్జామ్స్ అయిపోయాక
వచ్చాం. ఇంకా రిజల్ట్స్ రాలేదు. సో రోజు స్వామి హాల్లో కూర్చోవడం, స్వామి దర్శనం చేసుకోవడము, స్వామి మాట్లాడించడం అన్నీ జరిగేది. లాస్ట్లో ఒక మే చివరిలో ఇంకా రిజల్ట్స్ ఒక వారం రోజుల్లో వస్తాయనగా అందరం లోపలికి తీసుకెళ్ళారు స్వామి ఇంటర్వ్యూ రూమ్లో. అందరం కూర్చున్నాం. ఫస్ట్ ఎవరితో ఒక్కరితో మాట్లాడారు, నెక్స్ట్ నన్నే మాట్లాడారు, నాతో మాట్లాడారు. ఏం చేస్తావురా? స్వామి ఏం చెప్తా, చెప్పు నువ్వేం చేస్తావు చెప్పు. లేదు స్వామి, లెక్చరర్ అవుతాను, ఎంకామ్ చేస్తాను, లెక్చరర్ అవుతాను. నువ్వా? వద్దు, మీ నాన్నకు నువ్వు సీఏ చేయాలన్నది ఇష్టం, నువ్వు పోయి సీఏ చెయ్యి. స్వామి కష్టం. స్వామి చెప్పారు కదా, వెళ్ళి చెయ్యి. సుధీర్, వీడికి ప్రసాదం ఇవ్వు అని చెప్పారు. అంతే. ఆ రోజు ఇంకా 2-3 మాట్లాడారు, అయిపోయింది. రాత్రి మామూలుగా అందరం అలాగే పడుకున్నాం. ఇంకా ప్రసాదం రాలేదు, స్వామి ప్రసాదం పంపించలేదు. అయితే అందరం పడుకున్నామని అందరు నిద్రపోయామనుకొని 2-3 మాట్లాడుకుంటున్నారు. వీడేదో సెకండ్ క్లాసు ఇప్పుడిప్పుడు ఫస్ట్ క్లాస్ తెచ్చుకుంటున్నాడు, వీడు ఏ ధైర్యంతో చేస్తాను అని అన్నాడు అంటే ఇంకో పాస్ అయినప్పుడు చూద్దాం లేరా అనేసి అలా పడుకోవడం జరిగింది. ఆ మినిట్ ఐ డిసైడెడ్, స్వామి మాట నేను స్వీకరించి స్వామి మాట నిజం చేయాలి అన్నది ఆ స్ట్రెంగ్త్ లేకపోతే ఆ డిటర్మినేషను ఆ నిమిషంలో వచ్చింది. నెక్స్ట్ డే మార్నింగ్ విభూతి పంపించారు స్వామి, తీసుకున్నాను, బయలుదేరాను. తర్వాత రిజల్ట్ వచ్చింది, పాస్ అయ్యాను. నాకు సీఏ కోర్సులో చాలా ఇబ్బందులు కూడా వచ్చాయి, రకరకాల ఇబ్బందులు. బట్ బికాస్ స్వామిస్ బ్లెస్సింగ్స్ ఆర్ దేర్, ఎవ్రీ స్టేజ్ ఐ కుడ్ ఫేస్ ఇట్ వెరీ ఈజీలీ. 4 చోట్ల చేయాల్సి వచ్చింది సీఏ నేను కోర్సు. బట్ నేను సీఏ ఫెయిల్ కాలేదు ఎక్కడ. ఆ విధంగా సీఏ హైదరాబాద్లో నేను కంప్లీట్ చేసినప్పటికీ ఐ వాజ్ ద యంగెస్ట్. 23 yearsకి ఐ బికేమ్ చార్టర్డ్ అకౌంటెంట్ దోస్ డేస్. ప్రొఫెషన్లోనే స్వామి చెప్పిన ఎథిక్స్ ఫాలో అవుతున్నాం. బేసిక్గా మాకు ఎథిక్స్ ఉన్నాయి, ప్రొఫెషనల్ ఎథిక్స్ ఉంటాయి. ఆ ఎథిక్స్ లేకుండా స్వామి ఎథిక్స్ మనకు ఒక భగవద్గీత లాగా, ఒక భగవద్గీతే. ఆయన పాస్ చేశాడు అంటే మరి ఏదో పర్పస్ ఉంది అనే అర్థం నాకు. ఆ పర్పస్ ఏంటి అంటే ఆ ప్రొఫెషన్లో ఎథిక్స్తో ప్రాక్టీస్ చేయడం. అది ఎలాగా చేయగలుగుతున్నారు సార్ మీరు? ఎస్, నేను కాన్ఫిడెంట్గా ఈరోజుకు చెప్పగలను. ఫైనాన్షియల్గా నేను గొప్ప స్థితికి మిగతా చార్టర్డ్ అకౌంటెంట్స్తో ఉన్న స్థితికి నేను చేరుకోలేకపోయిండవచ్చు, లేదా బంగ్లాలు ఇవన్నీ లేకపోవచ్చు నాకు. కాకపోతే ఎథిక్స్తో ప్రాక్టీస్ చేయడము, అది ఇప్పుడు ఇన్కమ్ ట్యాక్స్ మ్యాటర్స్ అంటే అందరూ ట్యాక్స్ ఎగ్గొడదాము అన్న అప్రోచ్ ఉంటుంది. నా దగ్గర ఆఫీస్లోకి వస్తే పీపుల్ అంతవరకు ఒక 10,000, 20,000, 30,000 కట్టేవాళ్ళని 30 లక్షల వరకు, 50 లక్షలు, కోటి రూపాయలు కూడా కట్టించిన ఇన్సిడెన్సెస్ చాలా ఉన్నాయి. ఇప్పటికి కూడా కడతారు, అందరూ సంతోషంగా కడతారు, ఏ రోజు రిగ్రెట్ కాదు. ఎందుకంటే మన గవర్నమెంట్ యొక్క అవసరము, ట్యాక్స్లో ఉన్న ఇబ్బందులు, కట్టకపోతే వచ్చే కష్ట నష్టాలు, ఇవన్నీ కూడా వాళ్ళకు కూలంకుషంగా నేను ఎక్స్ప్లెయిన్ చేయటం వల్ల చాలామంది విల్లింగ్గా కన్వర్ట్ అయ్యి కట్టిన వాళ్ళే చాలామంది ఉన్నారు. చెప్తాం, ఈ విధంగా చేసుకుందాం, ట్యాక్స్ ప్లానింగ్కే ఎక్కువగా ప్రామినెన్స్ ఇద్దాం, ట్యాక్స్ అవాయిడెన్స్, ట్యాక్స్ ఎవేషన్ ఈ 2 వద్దు మనకు. సో ఈ లీగల్ కంప్లయన్స్కు మన సిస్టంలో ఉన్నది హెల్ప్ చేయడం ఒకటి. ఇంకొకటి ఏంటంటే ప్రొఫెషన్ ద్వారానే మనకేమవుతుందంటే మన దగ్గర స్టాఫ్ కూడా ఆ మోరల్స్ ఇవన్నీ చెప్పటము. నా దగ్గర ఉన్న ఇప్పుడు స్టాఫ్ ఒక 10-12 మంది ఉన్నారు. ఎవరు కూడా రొటేషన్ బేసిస్లో లేరు. ఒక 3 అయితే 25 ఏళ్ళ నుంచి నాతోనే ఉన్నారు. ఒక ప్రైవేట్ ఆర్గనైజేషన్లో మాతో ఉన్నారు అంటే లాయల్టీతో, వాళ్ళకేంటి వర్క్ సాటిస్ఫాక్షన్, నాట్ శాలరీ సాటిస్ఫాక్షన్.
వర్క్ సాటిస్ఫాక్షన్ ప్లస్ నేను ఏం చెప్తానో అది వాళ్ళు అక్కడ ఇంప్లిమెంట్ చేస్తారు. నేను చెప్పకుండా కూడా ఇప్పుడు వాళ్ళు పోయి చెప్పొచ్చినా కూడా వాళ్ళు వచ్చి నన్ను అడిగినా కూడా నేను అదే చెప్తాను. ఏంటి సార్ మీ అబ్బాయి మీరు అదే మాట్లాడతారు ఏంటి అన్నారు. అంతే, అది ఎలా అయితే స్వామి మనలో ఇంబైబ్ చేస్తారో మనము ఆ విధంగా ఇంపార్ట్ చేస్తుంటాం. అదేవిధంగా మన చుట్టుపక్కల స్నేహితులు కానివ్వండి, మన చుట్టుపక్కల మన పిల్లలకు కానివ్వండి, మన బంధువులు కానివ్వండి, ఎవరికైనా కూడా సేమ్ కోఆపరేటివ్ సిస్టము, హ్యాపీనెస్, వైడ్ థింకింగు. ఇంకొకటి అన్నిటికంటే ముఖ్యంగా స్వామి దగ్గర నేను నేర్చుకున్నది ఏంటంటే కంపారిజన్ చేసుకోకపోవడం. కంపేర్ చేసుకోకపోతే జెలసీ ఉండదు. అది మాకు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నా దగ్గర వచ్చే ప్రతి ఇద్దరు క్లయింట్లో ఒకరికి అడి కారు, బిఎండబ్ల్యూను, మర్సిడీస్ ఉంటాయి, నాకు లేవు. కానీ నేను ఏ రోజు వాటి గురించి ఆలోచించాను. వాళ్ళకి అడి కారుతో పాటు వాళ్ళ కష్టాలన్నీ నాకు తెలుసు కదా, వాళ్ళ సమస్యలు. అందరూ కూడా నా క్లయింట్లు అయ్యాక స్నేహితులు అయ్యారు, స్నేహితులు క్లయింట్లు అయ్యారు. కృష్ణ కృష్ణ సా